హాయ్ హలో. ముందుగా మీ అందరికీ నమస్కారం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ శుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఒక మంచి కార్యాన్ని వేలైతే చేశారు. అదేమిటంటే కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఉన్న మెట్టులు ఎక్కే మెట్లు తన సొంత చేతులతో కడిగి ఆ మెట్లన్నీ చాలా శుభ్రంగా క్లీన్ చేసి ఏదైతే పసుపు కుంకుమ కూడా ఆ మెట్లకి బొట్లు పెట్టారు. సో ఇలాంటి భాగ్యం ఎంతమందికి కలుగుతుందో మరి మనకైతే తెలియదు. కానీ ఎంతమంది రాజకీయ నాయకులు చేశారో మాత్రం మనం చూడాలి. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా శ్రద్ధగా ఆ మెట్లన్నీ శుభ్రంగా కడిగి వాటికి ముందుగా పసుపు రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి చాలా శ్రద్ధతో ఆయన భక్తిని చాటుకున్నారు. సో ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. మనం చాలా సంతోషపడాలి కూడా. ఫ్రెండ్స్, ఇలాంటి వినూత్న కార్యక్రమం ఆయన చేపట్టినందుకు అక్కడున్న భక్తులైతేనేమి, అర్చకులైతేనేమి, ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులైతేనేమి అతనికి ఎంతో తోడుండి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ముందుకు నడిపించారు. సో ఇదైతే చాలా అంటే చాలా ఆ అమ్మవారికి చాలా నచ్చుంటుంది, అదే మెచ్చుకొని ఉంటుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకైతే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని మనమైతే నమ్ముదాం. సో ఏదైతే లడ్డు విషయంలో ఒకలాంటి కళంకం జరిగిందో దానికి అతనికి సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత దీక్షను ఆయన 11 రోజులు చేస్తున్నారు. ఆ దీక్ష చేస్తున్న రోజుల్లోనే ఈ ఆలయాన్ని కూడా శుద్ధి చేసి ఆ మెట్లకు పసుపును కుంకాన్ని అద్ది ఆయన భక్తిని అయితే 10 మందికి చూపెట్టారు. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇకపై ముందు కూడా జరుగుతాయని మనం వేచి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈరోజు ఈ కార్యక్రమం మీకు ఎంతమందికి అయితే నచ్చిందో ఒక్క కామెంట్ ఇవ్వండి, నేను కూడా తెలుసుకుంటాను. మర్చిపోకుండా ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి, పూర్తిగా చూడండి. చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలానే ముందుకు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు. సో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈరోజైతే జయప్రదంగా జరిగింది. సో రేపు జరగబోయే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయైతే అవి కూడా సక్రమంగా జరిగేటట్టు ఆ అమ్మవారిని, ఆ వెంకటేశ్వర స్వామిని ఆయనైతే ప్రతి క్షణం తన మదిలోని తలుచుకుంటున్నారు. సో మీరు కూడా ఆయన కోసం
ఆ దేవునికి ఆ తల్లికి మీరు కోరుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.